ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 3వ వాల్యూమ్ మనము ఇప్పుడు మొదలుపెట్టాము. అందులో 3వ లెక్చర్, వన్ ఎగ్జిస్టెన్స్ అపియరింగ్ యాజ్ మెనీ, అంటే ఒక్కటే ఉన్నది ఒక్కటే కానీ చాలా అంశాలుగా కనిపిస్తూ ఉంది అన్నది దీని భావం. ఈ ఉపన్యాసాన్ని స్వామీజీ 1896లో న్యూయార్క్ నగరంలో ఇచ్చారన్నమాట. దీంట్లో మొట్టమొదటి స్వామీజీ ఏం చెప్తున్నారంటే యోగం గురించి చెప్తున్నారు. అసలు యోగం అంటే ఏంటి? యోగం అంటే ఏంటి? మామూలుగా దాని యొక్క భావం, పదం యొక్క అర్థం చెప్పాలంటే కలయిక అని అర్థం. కలయిక అంటే దేని కలయిక? రకరకాలుగా చెప్పచ్చు. ఆత్మ పరమాత్మల కలయిక, లేక భగవంతునితో భక్తుని కలయిక, లేకపోతే ఒక శాశ్వతమైన ఉనికితో అశాశ్వతమైన దాని కలయిక, పర్మనెంట్ అండ్ టెంపరీ, వీటన్నిటి కలయిక అనమాట. దీన్ని కలయిక అంటారు. కలయిక అంటే దాని యొక్క అసలు స్వభావాన్ని గుర్తించడాన్ని యోగం అంటారు. సో ఈ యోగం, ఏ యోగానికైనా మూలం ఏంటనమాట స్వామీజీ చెప్తున్నారు. మొట్టమొదటి పాయింట్ అది వైరాగ్యం. రినౌన్సియేషన్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ఆల్ ద యోగాస్ అని స్వామీజీ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు యోగాలు మనకు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? మన రామకృష్ణ సాంప్రదాయంలో ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. 4 రకాల్లో కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, 4 రకాలు ఉన్నాయి. ఇక్కడ వన్ ఎగ్జిస్టెన్స్ అపియరింగ్ యాజ్ మెనీ అంటే ఏ యోగం చెప్తుంది ఇక్కడ ఈ మాట? జ్ఞానయోగం. జ్ఞానయోగం మన కనిపించేదంతా ఒక్కటే మీకు కనిపిస్తోంది, కానీ దాని వెనుకున్నది ఒక్కటే అని చెప్తుంది. ఏ యోగం చెప్తుంది? జ్ఞానయోగం చెప్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానయోగం గురించి చెప్తున్నారు ఇక్కడ. కానీ ముందుగా స్వామీజీ ఏం చెప్తున్నారు? అన్ని యోగాల గురించి మనకు కొంచెం చెప్తున్నారు. ఇప్పుడు కర్మయోగంలో దేన్ని మనం వదలాలి? వైరాగ్యం అనేది అన్నిటికీ కామన్ అన్నారు కదా, అంటే ఏదో దాన్ని వదిలిపెట్టాలి. యోగం కావాలంటే ఒక దాన్ని వదిలిపెట్టాలి. సో కర్మయోగంలో దేన్ని వదిలిపెట్టాలి? ఫలాన్ని వదిలిపెట్టాలి. మనం చేసే పని యొక్క ఫలాన్ని వదిలిపెట్టమని కర్మయోగం చెప్తుంది. భక్తి యోగంలో దేన్ని వదిలిపెట్టాలి? చిన్న చిన్న ప్రేమల్ని, భగవంతుని ప్రేమ కోసం చిన్న చిన్న ప్రేమల్ని, వాటిపైన ప్రేమను వదిలిపెట్టాలి. వాటిపైన ఉండే ప్రేమను వదిలిపెట్టాలి. ఎందుకంటే అది ఉన్నతమైనటువంటి అటువంటి ప్రేమను పొందాలి అంటే కనుక దాన్ని వదిలిపెట్టాలి. అలాగే రాజయోగం అంటే తెలుసు కదా, మనం ఇదంతా చేస్తాం కదా సాధన, అందులో అనుభూతులు వస్తాయి రాజయోగంలో. ఎప్పుడైతే మన రాజయోగం మన శక్తిని అంతటిని పైకి తీసుకెళ్తూ ఉంటామో రకరకాల అనుభూతులు వస్తాయి. ఆ అనుభూతులను వదిలిపెట్టాలి. అక్కడ ఉండిపోతే కనుక మనం అక్కడ ఆగిపోతాం. రాజయోగంలో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మధ్య మధ్యలో ఒక ఇంద్రియాతీతమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. చాలామంది అక్కడే ఆగిపోయి నాకు ఏదో అయిపోయిందని చెప్పి అక్కడే ఆగిపోయి ఇంక అందరినీ ఆశీర్వదించడం మొదలు పెడతారు. అందరితో అంటే అదేదో వచ్చేసింది నాకు అనుకుంటారనమాట. అది వదిలిపెట్టాలి. అసలు పరమ ప్రాప్తిని పొందాలంటే ఈ చిన్న చిన్న అనుభవాలన్నింటినీ కూడా వదిలిపెట్టాలి అని చెప్తున్నారు స్వామీజీ. ఇకపోతే జ్ఞానయోగంలో దేన్ని వదిలిపెట్టాలి? జ్ఞానయోగంలో దేన్ని వదిలిపెట్టాలి? అన్నిటినీ వదిలిపెట్టాలి. అందుకే జ్ఞానయోగం అన్నది చాలా కఠినమైనది. అన్నిటిని, అసలు ఈ ప్రపంచం ఏమీ లేదు, ఈ ప్రపంచం లేదు, నా బాడీ లేదు, మైండ్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ భ్రాంతి అంటారు. అన్నిటినీ వదిలిపెట్టాలి. ఎలా వదిలిపెట్టాలంటే నీ యొక్క ఇంటలెక్చువల్ కన్విక్షన్, అంటే నాకు యొక్క దాని మన యొక్క మేధాశక్తి ద్వారా, దాని యొక్క వివేకం ద్వారా దాన్ని వదిలిపెట్టాలి. అందుకే ఇది చాలా కష్టమైనటువంటి పథం. ఎందుకంటే ఏ ముహూర్తం ఉన్నదాన్ని అన్నీ కనిపిస్తున్నాయి, లేదు 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 అంటే ఎవరు ఒప్పుకుంటారు? అట్లాగా మాటలు అనొచ్చు, కానీ మనం అలా చేయలేం కదా. అందువల్ల అది చాలా కఠినమైనది. ఒక రేజర్స్ ఎడ్జ్ అంటారు, ఒక చిన్న బ్లేడ్ పైన నడవడం లాంటిది ఈ జ్ఞానయోగంలో వెళ్ళడం అంటే అని స్వామీజీ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యోగాల్లో మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. ప్రాపంచికంగా మనకు డబ్బులు వస్తాయా? డబ్బులు వస్తాయా? ఆస్తులు అంతస్తులు వస్తాయా? మనకు ఉండే రోగాలు రాకుండా పోతాయా? అన్నీ వస్తాయి. అంటే దీనివల్ల లాభం ఏంటంటే లాభం ఏం లేదు. కానీ స్వామీజీ చెప్తున్నారు చాలా గొప్ప లాభం ఉంది. నిజంగా ఆలోచిస్తే కనుక చాలా గొప్ప లాభం ఉంది. ఎందుకంటే మనం ప్రపంచంలో దేన్ని కోరుకున్నా, మనం దేనికోసం కోరుకుంటున్నాము? మన యొక్క తృప్తి కోసం, ఆనందం కోసం కోరుకుంటున్నాం. ఈ యోగం ద్వారా నువ్వు ఫస్ట్ కొంచెం అన్నింటినీ చిన్న చిన్న వాటిని వదిలిపెడితే ఒకసారి నీకు ప్రాప్తి జరిగిన తరువాత వచ్చే ఉంది చూసారా, అది అన్నది ఇంకా ఆనందం, ఎప్పుడు తరగని ఆనందం నీకు కలుగుతుంది. అందువల్ల నిజంగా చెప్పాలంటే దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. కానీ మనం అనుకుంటాము దీనివల్ల ఏం యూటిలిటీ లేదనుకుంటాం. మామూలుగా చూస్తే ఏం లేదు, ప్రాపంచికంగా మనకేం లాభాలు ఉండవు. కానీ నిజంగా మన అంతరాత్మ అనేది తృప్తితో నిండిపోతుంది. అది నిండిపోతే ఇంక దేనికి మనకి ఇది లేదు ఇది అనే బాధే ఉండదన్నమాట. అందువల్ల నిజమైన యూటిలిటీ ఇందులోనే ఉంది అని స్వామీజీ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్. తర్వాత మనం పని చేస్తాం కదా జీవితంలో. పని చేస్తూ చాలామంది మనం ఏం చేస్తామంటే ఒక అజ్ఞానంతో పని చేస్తాం. పని చేసేటప్పుడు ఒక భారంలాగా దాన్ని చేస్తూ ఉంటాం. కాబట్టి దానికి మన పని ద్వారా లాభం ఎదుటివాళ్ళు పొందుతారు. ఎవరైతే అజ్ఞానంతో పనిచేస్తారో వాళ్ళు ఏంటంటే ఎదుటివాళ్ళు, అంటే ఎవరైతే జ్ఞానులు వీళ్ళు ఉన్నారో, వైజ్ మ్యాన్ ఉన్నారో వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తారు తెలియకుండా. అంటే అర్థం ఏంటనమాట, ప్రతి పనిని కూడా ఒక సరైన దృష్టితో, దృక్కోణంతో చేయకుండా ఫలాలను ఆకాంక్షిస్తూ ఇది చేస్తూ ఉంటాం అనుకోండి, ఎప్పుడు ఏదో బాధే. పని చేస్తూ ఉంటే భారంగా పనిచేస్తాం, ఏదో ఇది కావాలి అది కావాలనుకుంటే రాకపోతే బాధపడతాం. అదంతా కూడా ఒక బానిసత్వం అని చెప్పేసి స్వామీజీ అంటున్నారు. నిజమైన తెలివైన వాళ్ళు ఎలా చేస్తారంటే పనిని తన యొక్క ఆత్మవికాసం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నారు స్వామీజీ. మీకు ఎంతో ఆస్తి ఉండొచ్చు. ఆస్తి, ఒక బాగా డబ్బున్న అతను ఒక మంచి పెయింటింగ్ కొని ఇంటికి తెచ్చుకున్నాడు అనుకోండి. దాన్ని అసలు నిజంగా అతను ఎంజాయ్ చేస్తాడా? అతనికి కళ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. దాన్ని చూడగానే ఆయనకి 3 లక్షలు గుర్తొస్తుంది, ఎందుకంటే నేను 3 లక్షలు పెట్టి ఇది కొన్నాను కాబట్టి. కానీ అది నిజంగా ఆ యొక్క కళ యొక్క విలువ తెలిసిన వాళ్ళకు మాత్రమే అది దాని యొక్క అందం, దానిలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఎంత కష్టపడ్డాడు, ఎంత ఉంది, దాని వెనుక భావం, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఎవరికైతే కళా దృష్టి ఉందో వాళ్ళు దానిని ఎక్కువ ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. అట్లాగే ఈ పనిలో ఆనందాన్ని తెలుసుకున్న వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు, దాని ద్వారా ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఎవరైతే ఉదయం వెట్టి చాకరీ కింద చేసుకుంటూ వెళ్ళిపోతాం, భావం లేదు దాని వెనుక. భావం లేని పని ఏంటంటే జస్ట్ చాకరీ అనమాట. ఆ చాకరీని నీతో చేయిస్తూ ఉంటుంది, ప్రకృతి అనేది నీతో చేయిస్తూ ఉంటుంది, నువ్వు చేసుకుంటూ పోతావు. అదే దానివల్ల బెనిఫిట్ నీకు ఎదుటి వాళ్ళు, నీకు డబ్బులు రావచ్చు, డబ్బుల విషయం కాదు ఇక్కడ. కానీ నీకు ఒక అంతరాత్మ తృప్తి అన్నది నువ్వు ఎక్కువ పొందలేవు అని స్వామీజీ చెప్తున్నారు. ఇకపోతే అద్వైతిక్ విజన్ ఎలా ఉంటుంది? అద్వైతం అంటే ఏంటి? అంత ఒకటే, రెండోది లేదు అన్నది అద్వైతం. ఎందుకు రెండోది లేదు అంటున్నారు? అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామీజీ. ఉన్నది ఒక్కటే, దానిని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయం. మనం ఇంద్రియాల ద్వారా చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? అది ఇంద్రియాల ద్వారా చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది ప్రపంచం? రకరకాల కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది, భిన్నంగా కనిపిస్తుంది. అవునా కదా? ఇంద్రియాల ద్వారా ఒకే ప్రపంచం, ఒకటే ఉన్నది, ఎగ్జిస్ట్, ప్రపంచం అనకూడదు అక్కడ, ఎగ్జిస్టెన్స్, ఒకే ఉనికి ఉన్నది ఒక్కటే. ఇంద్రియాల ద్వారా చూసినప్పుడు రకరకాలుగా కనిపిస్తుంది. మైండ్ ద్వారా చూసినప్పుడు ఏమవుతుంది? కనిపిస్తుంది కేవలం ఒక ఐడియాస్ కింద కనిపిస్తాయి, కొన్ని భావాలు. నీ దృష్టి కొంచెం మానసిక దృష్టి అయితే కనుక భౌతిక దృష్టి ద్వారా రకరకాలు స్థూల ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. సూక్ష్మ దృష్టి, మానసిక దృష్టి ద్వారా నువ్వు చూసినట్లయితే కనుక నీకు అన్నీ కూడా భావాలే కనిపిస్తాయి, ఐడియాస్ కనిపిస్తాయి. శ్రీరామకృష్ణుని చూస్తున్నాం మనం భౌతిక దృష్టితో చూసామనుకోండి, శ్రీరామకృష్ణులు ఏం చేస్తాం? ఆయన ఎట్లా ఉంది, ఆయన పంచి వేసుకున్నారా లేదా, ఆయన కండువా వేసుకున్నారా లేదా, వాళ్ళ ఊరు ఎక్కడ పుట్టారు, వాళ్ళ నాన్నగారు ఎవరు, వాళ్ళ అమ్మగారు ఎవరు, ఇవన్నీ ఆరాలు తీస్తాం మనం. భౌతిక దృష్టి అది.
అయితే మానసిక దృష్టి కొంచెం మనకి అంటే భౌతిక దృష్టి అందరూ చూస్తున్నారు, జంతువులు చూస్తున్నాయి భౌతిక ప్రపంచాన్ని, మనము చూస్తున్నాం, దానిలో గొప్పతనం ఏం లేదు. నెక్స్ట్ మనిషి ఎదిగే కొద్దీ కూడా ఈ భౌతిక దృష్టి అనేది తగ్గుతుంది, మానసిక దృష్టి అనేది పెరుగుతుంది. ఈ మానసిక దృష్టితో చూసినప్పుడు శ్రీరామకృష్ణుని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఆయన భావాలు గుర్తొస్తాయి, ఆయన భావాలు గుర్తొస్తాయి. ఈ ప్రపంచంలో మనకి మన యొక్క మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారం. ఇంకా ఏం చెప్పారు ఆయన? ఒక యజమాని ఇంట్లో పని మనిషి ఎలా పనిచేస్తుందో అట్లా నువ్వు పని చెయ్యి అని ఆయన భావాలు గుర్తొస్తాయి. ఇవన్నీ భౌతిక దృష్టి లేకపోతే మనకు అది గుర్తొస్తుంది అనమాట. వచ్చే కొద్దీ పెరుగుతుంది. ఇంకా కొంచెం పైకి వెళ్ళామనుకోండి, పైకి వెళ్తేప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? ఇంక మనసు కూడా కాదు, కేవలం చైతన్యం కనిపిస్తుంది. మనిషిని చూడగానే నాకు చైతన్య స్వరూపులను గుర్తొస్తుంది. ఇవన్నీ దృష్టిలు మనకి ఇప్పుడు భౌతిక దృష్టే ఉంది కాబట్టి మనం ఊహించుకోలేము, అట్లాంటిది ఎక్కడైనా ఉంటుందా అనుకుంటాం మనకి ఎందుకంటే ఈ దృష్టిలోంచి బయటికి రాలేదు కాబట్టి. సో ఈ విధంగా మనం వచ్చే కొద్దీ కూడా మానసిక ఈ పరిణామం జరుగుతూ ఉంటుంది. మానసిక పరిణామం జరిగే కొద్దీ శ్రీరామకృష్ణ ఎలా చూసేవారు ప్రపంచాన్ని? ఆయనది ఏ దృష్టి ఉండేది? 24 గంటలు ఏం చూసేవారు ఆయన? కేవలం భగవంతుడినే చూసేవారు. ఎవరిని చూసినా ఒక వేశ్యలో కూడా జగజ్జనని చూసేవారు. అది ఆధ్యాత్మిక దృష్టి అంటే. మనం ఏం చేస్తాం? మంచి వాళ్ళు కూడా చెడుని చూస్తూ ఉంటాం, మనది భౌతిక దృష్టి. మన మైండ్ ఎలా చెప్తే అలా చూస్తూ ఉంటాం. సో ఇది చూడండి. అలాగే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామీజీ, అక్కడ వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి ఒక శాస్త్రీయ దృక్పథంతో స్వామీజీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన హంప్రీ డేవి అని లాఫింగ్ గ్యాస్ పైన ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక చిన్నది టెస్ట్ ట్యూబ్ పగిలిపోయి లోపల ఉన్న గ్యాస్ అంతా బయటకు వచ్చేసింది. సో అది ఎప్పుడైతే బయటకు వచ్చేసింది, అది ఎక్కువ మోతాదులు పీల్చేశారు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా, అక్కడ చేస్తూ ఉంటే పీల్చేశారు. అది పీలుస్తూ ఇంక తర్వాత ఒక స్టేజ్లో ఆయన ఒక విగ్రహంలాగా నుంచుడిపోయారు, ఏమీ కదలట్లేదు. చాలాసేపటికి దాని నుంచి నెమ్మదిగా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నేను ఎక్కువ పీల్చడం మొదలుపెట్టానో ఈ ప్రపంచం అంతా నాకేం తెలియట్లేదు అసలు, కేవలం ఒక ఐడియాస్, ఈ ప్రపంచం అంతా కూడా ఒక భావాల సమూహం అన్నదే నాకు అర్థమైంది అని ఆయన చెప్పారనమాట. తర్వాత స్వామీజీ అదే చెప్తున్నారు. నెమ్మదిగా అతనిలో ఆ యొక్క కెమికల్ యొక్క ప్రభావం చేత ఈ భౌతిక దృష్టి అన్నది పోయింది. వెంటనే జస్ట్ ఐడియాస్ కింద ఆయన అంతా కూడా పర్సీవ్ చేస్తున్నారు. అలాగే టావో ఆఫ్ ఫిజిక్స్ రాసిన ఆయన ఫ్రిడ్జ్ ఆఫ్ కెప్రా, ఆయనకు కూడా అంతే. ఒకరోజు సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు సడన్గా ఆయన సైంటిస్ట్, మంచి సైంటిస్ట్, ఆయన ఫిజిసిస్ట్, సడన్గా ఈ ప్రపంచం అంతా ఆ సముద్రం అన్నీ మాయమైపోయి మొత్తం ఎనర్జీ అంతా స్పీడ్గా తిరుగుతున్న ఎనర్జీలాగా చూస్తున్నారు అంతా కూడా. ఒక్క నిమిషం ప్రపంచం అంతా కూడా మాయమైపోయింది. తర్వాత ఆయనకు అనుభూతి కలిగిన తర్వాత ఆయనకు అర్థమైందనమాట. ఆయన ఆ రోజు ఆ అనుభూతి కలిగిన దాని నుండి ఆయన చెప్తారు, ఏం చెప్తారు తెలుసా? భారతీయ ధర్మంలో నటరాజ విగ్రహం ఉంది కదా, ఆ నటరాజ విగ్రహం యొక్క అంతరార్థం ఏంటో నాకు అర్థమైంది ఆ రోజు. అంటే నటరాజ విగ్రహం అంటే ఆయన చాలా రోబస్ట్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, చుట్టూ మీకు అగ్ని ఇష్కలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఇది ఒక వృత్తాకారంలో ఉంటుంది, దాంట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంటే డైనమిజం అనమాట, లోపలంతా డైనమిజం. కానీ ఆన్ ద హోల్ మీరు చూస్తే అదొక యూనిట్ లాగా స్టాటిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఏది తీసుకున్నా సరే మీరు, ఇప్పుడు మీ బాడీ ఉంది, ఈ బాడీ అంతా ఒక స్టేబుల్గా ఒక బాడీ లాగా మీకు కనిపిస్తుంది. కానీ లోపల ఎంత డైనమిక్ ఎనర్జీ మీకు మూవ్ అవుతుందో మీకు తెలియదు. సో లోపలంతా డైనమిజం, కానీ ఒక బయట మాత్రం ఒక స్టాటిక్ యూనిట్ లాగా కనిపిస్తుంది. ఈ పృథివీని తీసుకోండి, మన భూమి ఉంది, చూస్తే చిన్న గోళంలా ఉంది, కానీ దాని లోపల ఎంత యాక్టివిటీ జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా లోపలంతా కూడా డైనామిక్గా ఉందన్నమాట. అదంతా ఎనర్జీస్, జస్ట్ ఎనర్జీస్. ఇదంతా కూడా ఏదైనా సరే ఈ పదార్థాలన్నింటినీ కూడా మన ఎనర్జీ కింద మనం మోడిఫై చేసేయచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేసేయచ్చు. ఐన్స్టీన్ దాని ప్రకారం కదా, ఇప్పుడు అణుబాంబు అంటే ఇవన్నీ అవే కదా. సో మనం మ్యాటర్ని డిజాల్వ్ చేసేయచ్చు కంప్లీట్గా. అది ఆయనకి భౌతిక ప్రపంచంలోనే అనుభూతి కలిగింది ఆ సైంటిస్ట్కి. అప్పుడు అర్థమైంది అనమాట, ఇదంతా భ్రాంతి కింద కనిపిస్తుంది. ఏంటి ఇవన్నీ ఉన్నది యాక్చువల్గా ఏంటంటే మొత్తం ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది ఏదో అలా పట్టుంటే ఒక శరీరంలాగా కనిపిస్తుంది, ఎనర్జీ పట్టుంటే ఒక ఫ్రీక్వెన్సీలో పెంచేలాగా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా యాక్చువల్గా ఉన్నది ఒకటే ఎనర్జీ. ఆ ఎనర్జీ వెనుకున్నది కూడా కేవలం చైతన్యం, భగవంతుడే. సో ఇది చెప్తున్నారు స్వామీజీ, ఒకే ఎగ్జిస్టెన్స్
డిఫరెంట్గా ఎలా కనిపిస్తుంది? ఇది ఇక్కడ మన పాయింట్. ఒకసారి ఏమో బాడీలాగా కనిపిస్తున్నారు నాకు, తర్వాత కొంచెం హైయెస్ట్ స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఐడియాస్ కనిపిస్తున్నాయి, కేవలం ఐడియాస్. ఇంకా హైయెస్ట్ స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు చైతన్యంలాగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే శరీరంలాగా చూస్తారో మనుషుల్ని, మీరు మనసులాగా చూడలేరు. ఏదో ఒకదాన్నే మీరు ఒక టైంలో ఒకదాన్నే చూడగలరు. అంటే నా దృష్టికోణం ఎంతసేపు భౌతిక దృష్టి ఉంటే కనుక నాకు ఈ ఆధ్యాత్మిక దృష్టి అనేది రాదు. ఆధ్యాత్మిక దృష్టి ఉంటే భౌతిక దృష్టితో చూడలేరు. అంటే ఒకే సమయంలో ఒకటి మీరు చూడగలరు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మీకు తెలిసిందే, ఒక చీకట్లో ఒక అతను వెళ్తూ ఉంటే ఆ చీకట్లో ఒక తాడు కనిపించింది. అక్కడ తాడు కనిపించలేదు, పాము అనుకున్నాడు అతను. తాడు యాక్చువల్గా, కానీ అది పాము అనుకుని అతను భయపడిపోయాడు. కర్ర తీసుకొచ్చాడు, అరిచాడు, నలుగురిని పిలిచాడు, చాలా పనులు అయిపోయాయి ఈ లోపలనే. ఇదంతా మన గోల అనమాట, మన సంసారంలో గోల దీని అర్థం. సో ఎప్పుడైతే ఎవరో టార్చ్ లైట్ తీసుకొచ్చి వేశారు, కదలట్లేదు, అది అక్కడే ఉంది. టార్చ్ లైట్ తీసుకొచ్చి వేస్తే అయ్యో ఇది తాడా అనుకున్నారు. భయం పోయింది, భ్రాంతి పోయింది, గగ్గోలు పోయింది, అంతా పోయింది. సో జీవితంలో మనకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క సత్యం తెలుస్తుందో అప్పుడు అన్నీ పోతాయి ఒక్క నిమిషంలో. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూడండి, అతను ముందు చూడగానే పాము అనుకున్నాడు. పాముని చూసినప్పుడు తాడుని చూసాడా? లేదు, ఒకటే ఉన్న వస్తువు అక్కడ. కానీ తర్వాత మళ్ళీ అది తాడు అని తెలిసింది. జ్ఞానోదయం కలిగిందని తాడు అని తెలిసింది. తాడుని చూసినప్పుడు అతను పాము అనుకుంటాడా? అనుకోడు కదా. ఏదో ఒక సమయంలో ఒకటే ఉంటుంది. అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనకు అర్థం కాదు. ఆధ్యాత్మిక చేతన ఎవరికైతే కలిగిందో వాళ్ళ మాటలు ఏంటో మనకు అర్థం కాదు, అంత అయోమయంగా ఉంటుంది. ఎందుకంటే మనకు అనుభూతి కాదు అది. కాబట్టి సో మనకి ఏది మనం చూస్తున్నాం, మనం దాన్ని అదే దృష్టికోణంతో మనం చూస్తూ ఉంటాం. సరే, మనం ఎట్ ఏ టైం ఎప్పుడు కూడా మనం ఏదో ఒకదాన్నే చూస్తూ ఉంటాము. దీనికి చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ స్వామీజీ చెప్పేది. ఒక పార్కులో ఒక చెట్టును కొట్టేశారు. చెట్టు కొట్టేస్తే చిన్న మొండె ఉండిపోయింది. ఉండిపోతే చిన్న పిల్లాడు చిన్నప్పటి నుంచి భూతాల కథలు వింటూ ఉంటాడు. మనం ఏం చేస్తాం, పిల్లలకు భయపెట్టడానికి భూతాల కథలు చెప్తూ ఉంటాం. సో ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్తో మనం ఏమనుకుంటాం అనమాట, ఆ భూతాన్ని ఇలా ఉంటుందని ఆలోచించుకుంటూ ఉంటాం. సో చీకట్లో ఏదైనా మనం చూస్తే అది భూతమే అనుకుంటాం, అది మనల్ని పట్టుకోవడానికి వస్తుంది అనుకుంటాం. ఎందుకంటే నా దృష్టిలో అది ఉంది కాబట్టి. చిన్నపిల్లల మనసులో మీరు ఎప్పుడు ఎంతసేపు భయాలు, దెయ్యాలు, భూతాలు ఇవి చూశారనుకోండి, వాళ్ళ మైండ్లో అదే ఉంటాయి. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా మనం పిల్లలకి పాజిటివ్ ఐడియాస్ ఇవ్వాలని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు అది నేను చెప్పాను కదా, పార్కులో దాన్ని చూసి దొంగ చూసి పోలీస్ అనుకున్నాడు, పోలీస్ అటు నుంచి పరిగెట్టుకొచ్చి దాన్ని చూసి దొంగ అనుకున్నాడు. ఇలా రకరకాలుగా ఒకే దాన్ని చూసి అందరూ అన్ని రకాలుగా అనుకుంటున్నారు. దేనికి కారణం ఏంటి? వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ థాట్ ఏదైతే ఉందో మీరు అదే అనుకుంటారు. అందువల్ల పాజిటివ్ థాట్ ఇవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఆలోచించండి. మైండ్లో పాజిటివ్ ఐడియాస్ ఇవ్వడం అన్నది ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఎప్పుడు నెగిటివిటీ మనం చేసుకోకూడదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మనకు నరకం తర్వాత స్వర్గం మనం చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉంటాం. పుణ్యం చేస్తే కనుక మనం స్వర్గానికి వెళ్తాము, అలాగే పాపం చేస్తే నరకానికి వెళ్తాము అనుకుంటాం కదా. సో ఈ అద్వైత సిద్ధాంతంలో నరకం అసలు ఇవన్నీ ఏంటి అని స్వామీజీ చెప్తున్నారు. ఈయన ఒకటే దాని గురించి చెప్తున్నారు, ఒకే ఎగ్జిస్టెన్స్ అంటారు, నరకం లేదు ఏం లేదని చెప్పేసి. చాలా వాళ్ళు ఏం చెప్తారు, మనము మంచి పనులు చేస్తే కనుక స్వర్గానికి వెళ్తాం, మంచి పనులు చేసుకోవాలి, అలాగే అక్కడ బాగా సుఖపడిపోతాం, ఇక్కడికంటే కూడా డబుల్ సుఖాలు ఉంటాయి అక్కడ అని చెప్పి మనం ఏం చేస్తాం, పుణ్యాలు చేస్తూ ఉంటాం. అలాగే పాపకర్మలు చేస్తే మనం చాలా అధోగతికి వెళ్ళిపోతాము, నరకాలకు వెళ్ళిపోతామని చెప్తూ ఉంటారు. సో ఇది మనకి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి విని వస్తున్నటువంటి విషయాలు. కానీ ఇక్కడ అద్వైతంలో నరకం లేదు, స్వర్గము లేదు, ఈ ప్రపంచమే లేదు, నాన్ సెన్స్, ఇదంతా కూడా ఒక డ్రీమ్. ఇప్పుడు డ్రీమ్లో మీరు ఏం చేస్తారు, ఈ కళ బాగా ఆలోచించండి. మీరు కళలు కంటూ ఉంటాం మనం. కళల్లో మనకి ఏమైనా ఒకదాని కూడా పొంతన ఉంటుందా? ఏది పొంతన ఉండదు. ఇక్కడ ఇంట్లో ఇంకోటి ఏదో గుర్తొస్తుంది, అక్కడ నుంచి ఇక్కడేదో గుర్తొస్తుంది, అక్కడ మనుషులు ఇక్కడికి వస్తారు, వీళ్ళు ఇంకో భాష మాట్లాడతారు అన్నీ. కానీ కళలో ఉన్నంతసేపు ఇది నిజమే అనుకుంటాం మనం. అనుకుంటామా లేదా? అది కరెక్ట్ అనిపిస్తుంది. అది
సరే బయటకు వచ్చిన తర్వాత నవ్వుకుంటాం. సో ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ స్వామీజీ ఏం చెప్తున్నారంటే నిజంగా ఉందా మరి కళ అంతా నిజమేనా? మరి లేదు కదా. అట్లాగే ఇప్పుడు కూడా మనదంతా కూడా కేవలం భ్రాంతి, మానసిక భ్రాంతి. ఎందుకంటే ఒక టైంలో ఒకలా ఉంటుంది, ఇంకో టైంలో ఒకలా ఉంటుంది. దాన్ని నిజమని ఎలా అంటావు? సో ఈ విధంగా మనం ఎనలైజ్ చేసుకుని మనం సత్య వస్తువు ఏదైతే ఉందో, భగవంతుడు ఏదైతే ఉన్నాడో దానిని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఈ ప్రపంచం అంతా కూడా ఈ హెల్, హెవెన్ అనేవి ఇవన్నీ కూడా ఒక భ్రాంతి అని చెప్తున్నారు. స్వామీజీ ఒక పుస్తకం, అది బ్రిటిష్ వాళ్ళదే ఇంగ్లీష్ పుస్తకం ఒకటి, ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్. మీరు ఎవరైనా చదివారో తెలియదు. ఆ పుస్తకం అంటే స్వామీజీకి చాలా ఇష్టం. అది పిల్లల కోసం ఒక అతను రాశాడనమాట. అతను మెయిన్గా ఏం రాశాడంటే పిల్లల యొక్క ప్రపంచం ఎలా ఉంటుంది, మనం ఎంతో లాజికల్గా ఆలోచిస్తున్నాం, పిల్లలకి ఏం తెలియదు అనుకుంటాం కదా. పిల్లలు ఏం చేస్తారు, ఒక థాట్ నుంచి ఇంకో థాట్ టక్కని జంప్ చేసేస్తారు. వాళ్ళకి లాజికల్గా ఇందులోంచి ఇది వచ్చింది, అందులోంచి ఇది వచ్చింది తెలియదు. వెంటనే ఇక్కడ చేస్తుంటారు, మళ్ళీ ఇంకో దాంట్లో జంప్ చేస్తూ ఉంటారు. సో ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ అనే ఒక పుస్తకంలో ఒక కవి ఊహించుకుని రాశాడనమాట. అసలు ఒక చిన్నపిల్లల యొక్క మనసు ఎలా ఉంటుందో అని చెప్పి రకరకాలుగా ఒక దాంట్లోకి వచ్చి ఇంకో దాంట్లోకి జంప్ అవుతూ ఐడియాస్ జంప్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా ఈ ప్రపంచంలో కూడా దేనికి కూడా పెద్దగా కనెక్షన్ అలా ఏం లేదు. మనం ఏదో అనుకుంటున్నాం కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇదంతా ఉందని. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఒక దాని నుంచి ఇంకోటి వచ్చింది, కారణము కార్యము ఇవి రెండు జరుగుతూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం లేదా, దేశకాల నిమిత్తం అని చెప్పినప్పుడు ఈ ప్రపంచంలో ఈ మూడు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా కేవలం భ్రాంతి మాత్రమే. ఒకదాని నుంచి ఒకటి వచ్చింది, ఒకదాని నుంచి ఒకటి వచ్చింది. ఏ లెవెల్లో? హయ్యెస్ట్ లెవెల్లో, ఆత్మానుభూతి లెవెల్లో ఇవన్నీ కూడా ఏమీ లేదు, ఒక్కటే కారణం ఉంది, అదే మహాకారణం. అది మనం ఆ లెవెల్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఆ లెవెల్కి వెళ్ళి మళ్ళీ కింద దిగొచ్చామనుకోండి, ఆ మహాకారణాన్ని భగవంతుని యొక్క దర్శనం చేసుకొని మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చామనుకోండి, అప్పుడు మీరు ఏ పని చేస్తున్నా, ఎవరు ఏ పని చేస్తున్నా ఆ భగవంతుడే చేయిస్తున్నాడు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మనకు అహంకారం రాదు, కోపం రాదు, మమకారం ఉండదు, ఏమీ ఉండదు. భగవంతుడినే చూస్తాం. అందుకనే భగవంతుడినే చూస్తూ ఈ ప్రపంచంలో ఉండడం ఎంత అదృష్టం కదా. ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకసారి ఏడుస్తూ ఒకసారి నవ్వుతూ ఉండాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ భగవంతుడినే చూస్తూ భావాన్ని మనం చేసుకుంటూ మనం ముందుకెళ్తే కనుక అది మనకి ఈ అనుభూతి కలిగి చాలా ఫ్రీగా మనం ఉండగలుగుతాము, ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండగలుగుతాము అని చెప్తున్నారు స్వామీజీ. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వెన్ యూ లుక్ ఎట్ ద అన్చేంజింగ్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఈ ప్రపంచాన్ని మీరు బయట నుంచి మీరు చూసినట్లయితే అన్చేంజింగ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఎప్పుడూ మారనటువంటి ఒక వస్తువు ఉంది. దాన్ని మనం భగవంతుడు అనుకుంటున్నాం కదా. బయట నుంచి చూస్తే భగవంతుడికి కనిపిస్తాడు, లోపల నుంచి చూస్తే నువ్వే భగవంతుడు కాదు, నువ్వే యాక్చువల్గా నువ్వే భగవంతుడు. భగవంతుడి యొక్క శక్తి నీలో ఉంది. దాన్ని బయటకు నువ్వు ప్రపంచంలో చూపిస్తే కానీ నువ్వు భగవంతుడు రకరకాలు సృష్టించుకుంటున్నావు. కానీ లోపల నువ్వు చూసుకుంటే కానీ నీలోనే ఉంది ఆ శక్తి అంతా. భగవంతుని శక్తి నీలోనే ఉంది. ఇది స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు చాలా చక్కగా. తర్వాత మీకు అంటే వెస్టర్న్ థియరీస్లో మీకు అక్కడ క్రిస్టియానిటీ వాటన్నిటిలో కూడా గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఆఫ్టర్ హిజ్ ఓన్ ఇమేజ్ అని చెప్తారు. అంటే భగవంతుడు మనిషిని తన యొక్క రూపంలోనే సృష్టించాడు అని వాళ్ళు చెప్తారు. కానీ స్వామీజీ చెప్తున్నారు మ్యాన్ క్రియేటెడ్ గాడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. చూడండి ఎంత డిఫరెన్స్. అందుకే మనల్ని అర్థం చేసుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ రూపాలు ఉన్నాయి, భగవంతుడి రూపాలు ఇవన్నీ ఉన్నాయి. ఎవరి మైండ్లోంచి వచ్చాయి చెప్పండి? ఇవన్నీ కూడా మనుషుల నుంచే వచ్చాయి కదా. సో మ్యాన్ క్రియేటెడ్ గాడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. స్వామీజీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి అంటారు, ఒక ఆవు భగవంతుడి కోసం వెతికితే కనుక ఆవు యొక్క భగవంతుడు ఎలా ఉంటాడు? ఆవులాగే ఉంటాడు. పిల్లి యొక్క భగవంతుడు ఎలా ఉంటాడు? పిల్లి ఊహించుకుందనుకోండి, పిల్లిలాగే ఉంటాడు. సో మనం మనిషి అనగానే మనకు మనిషికి ఆకారం, మనకు నగలు ఇష్టం కాబట్టి నగలు పెడతాం చక్కగా. సో మనము సృష్టించుకున్నటువంటి భగవంతుడు కానీ ఎక్కడో లేడు, ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాన్ క్రియేటెడ్ గాడ్ ఆఫ్టర్ హిజ్ ఓన్ ఇమేజ్. ఇక్కడ నేను ఒకసారి చదువుతాను. స్వామీజీ మాట్లాడిన మాటలు కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వెన్ యూ లుక్ ఎట్
that unchanging existence from the outside, you call it God. And when you look at it from the inside, you call it yourself. It is but one. There is no God separate from you, no God higher than you, the real you, the real you. All the gods are little beings to you. All the ideas of God and Father in heaven are but your own reflection. God himself is your image. God created man after his own image. That is wrong. Man creates God after his own image. That is right. Throughout the universe, we are creating gods after our own image. We create the God and fall down at his feet and worship him. And when this dream comes, we love it. This is a good point to understand that the sum and substance of this lecture is that there is but one existence, and that one existence seen through different constitutions appears either as the earth, heaven, hell, gods, ghosts, men, demons, world and all these things. But among these many, he who sees that one in this ocean of death, he who sees that one life in this floating universe, who realizes that one who never changes, unto him belongs eternal peace, unto none else, unto none else. సో ఈ విధంగా రకరకాలుగా కనిపిస్తుంది ప్రపంచం, ఒకటే ఉన్నది ఒకటే, కానీ మన యొక్క డిఫరెంట్ స్థాయిలను బట్టి మనం రకరకాలుగా చూస్తున్నాము. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ఒకే ఒక సత్యాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకే పరమశాంతి లభిస్తుంది, ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి లభించదు అని చెప్తున్నారు. తర్వాత చూడండి, ఇందులో మనకు ఈ అంటే మనము చూస్తున్నాము ఎదుర్కొన్న ప్రపంచం అంతా కూడా ఆబ్జెక్ట్, మనం సబ్జెక్ట్ కదా ఇక్కడ మనం చెప్పుకునేది. సో ఎప్పుడైతే మనం మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా నేనే అని మనం చూడగలుగుతామో, మీ భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉంటాయి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ, ఇలాంటి మాటలు చాలాసార్లు వస్తాయి. అందరిలోనూ తననే చూసుకుంటూ, తనలో అందరినీ చూసుకుంటూ, ఈ వర్డ్స్ చాలాసార్లు వస్తాయి మీకు. ఈ భావం ఎవరికైతే కలిగిందో అంతటా తనే కదా, అంతటా తనే చూస్తున్నాడు. అటువంటి వాళ్ళకి భయం ఎక్కడ ఉంటుంది? భయం ఉండదు అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక ఆయన్ని పులి తినడానికి వస్తే ఆయన పులి నోట్లోకి వెళ్ళిపోతూ సోహం సోహం నేను అదే భగవంతుని తత్వాన్ని అని చెప్పేసి చనిపోయాడు ఆయన. సో ఈ విధంగా మనం ఇగ్నోరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఛేదించుకుంటే, అంటే ఆ గొంగళి పురుగు ఉంటుంది చూసారా, దాని చుట్టూ గూడుగట్టు ఉంటుంది. ఆ గూడు ఎప్పుడైతే ఛేదించుకుంటుందో అప్పుడు ఏమవుతుంది? దాని నుంచి సీతాకోకచిలుక. అసలు ఊహించగలమా? అంటే ప్రపంచంలోనే చక్కటి ఉదాహరణలు భగవంతుడు చూపించాడు మనకి. ఆ గొంగళి పురుగుని చూస్తే ఎంత అసహ్యం వేస్తుంది మనకి, దాన్ని మనం పట్టుకుంటే దురద వచ్చేస్తుంది, ఎన్ని రకాలు కదా. అటువంటి దాని నుండి కొన్ని రోజులు అది లోపలికి ఇంక్యుబేషన్ పీరియడ్లోకి వెళ్ళి సైలెంట్గా ఉండి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఎట్లాంటిది వచ్చింది? దాని నుంచి రంగురంగులు దాని వెనక పడతాం మనం, సీతాకోకచిలుక వెనుక. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడండి ఎంత చక్కగా భగవంతుడు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాడు. మనిషి ఈ స్వభావతంగా చాలా నిమ్న స్థాయిలో ఉంటుంది మనసు ఎప్పుడు కూడా, కానీ ఎప్పుడైతే ఒక నిశ్శబ్దంగా తనను తాను మలుచుకుంటాడో దాని నుంచే చక్కటి పరివర్తన వస్తుంది. దాని నుంచి మహాత్ములు కూడా వస్తారనమాట. దీనికి ఉదాహరణ ఇది బటర్ఫ్లై. సో ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి ఈ గూడు కట్టుకున్నాం నాది 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 అనే ఇగ్నరెన్స్ ఉందే, దాన్ని ఎప్పుడైతే మనం ఛేదిస్తామో అప్పుడే మనలో పరివర్తన అనేది వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మనకు వస్తుందన్నమాట. సో ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, నువ్వు ఆత్మవి, నీకు ఏది, ఇటువంటి మాటలు వినాలి 24 గంటలు. మీరు వింటూ ఉంటే ఏమవుతుంది? నెమ్మదిగా మన యొక్క మనస్సులో ఇటువంటి మాటలు ఎప్పుడైతే చేరుకున్నాయో నెగటివిటీ పోతుంది. మనుషులు కూడా మనం అలాగే చూస్తాం. వాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, వాళ్ళని చూడం మనం. మనుషులు అందరిలోనూ భగవంతుని తత్వం ఉంది కాబట్టి అందరినీ కూడా గౌరవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందువల్ల మన జీవితంలో ఏమవుతుందంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, దాన్నే సంస్కృతంలో శ్రద్ధ అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం అన్నది వస్తుంది. ఏంటి జ్ఞానం అది? అందరిలోనూ ఉన్నది ఒకటే వస్తువు, రకరకాలుగా కనిపిస్తుంది.
అన్న జ్ఞానం అన్నది వస్తుందన్నమాట. ఈ విధంగా రావడం వల్ల ఈ డిఫరెన్సెస్ అన్నది మన మనసులో నుంచి కంప్లీట్గా పోతాయి. అందువల్ల మనం చేయాల్సింది ఏంటి, ముందు బాగా వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి, వింటూ 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 దాన్ని లోపల ఇంకా మననం చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉన్న తర్వాత నువ్వు అందులో ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నీలో ఉన్నటువంటి డౌట్ అన్నది పోవాలి. అంతవరకు నువ్వు మననం చేయాలి. ఎంతవరకు చేయాలంటే మళ్ళీ ఒకసారి డౌట్, నిజంగా ఉన్నాడా భగవంతుడు, నిజంగా ఇది సత్యమైన వాళ్ళు చెప్పినవని, ఇలాంటి మాట నీలో రాకూడదు. ఎదుటివాళ్ళు ఏమైనా అనుకోని, ఎదుటివాళ్ళు వచ్చి అసలు ఏంటి భగవంతుడు లేడు ఏమీ లేడు అన్నా సరే నీకు లోపల కన్విక్షన్ పోకూడదు. అంతవరకు నువ్వేం చేయాలన్నమాట, దానినే మననం చేసుకుంటూ ఉంటే నీకు డౌట్ లేకుండా ఎస్టాబ్లిష్ అవుతుంది. అందులో ఉన్నాడు భగవంతుడు, నేను ఇప్పుడు చూడలేకపోతున్నానంటే అది నా దోషం, నేను నన్ను మార్చుకోవాలి అన్నది నీకు అర్థమవుతుంది. నీ యొక్క నమ్మకం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ పోదనమాట. అంతవరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడు కూడా పాజిటివ్ ఐడియాస్ని లైఫ్లో తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందువల్ల మన జ్ఞాని యొక్క మెడిటేషన్ ఎలా ఉంటుందన్నమాట, ఎనాలిసిస్ ఎలా ఉంటుంది, నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఏది కాదు, కనిపించేదంతా కాదు, దాని వెనుకేదో అదృశ్యం, అది 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 అని. అప్పుడు అది ఇది కాదు ఇది కాదంటే అది ఏం చెప్పారు ఆయన ఫస్ట్లో, రెనౌన్సియేషన్. ఇది కాదు, ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అనుకుంటే అప్పుడు నీకు అంతా కలిపి నీకు వచ్చేస్తుంది ఒక్కసారి. అప్పుడు చక్కగా దాన్ని పట్టుకొని మనం మళ్ళీ ప్రపంచంలో ఎంత తిరిగినా మనకు కష్టం ఉండదన్నమాట. జీవితంలో చిన్న చిన్న జీవితంలో సమస్యలను కూడా మనం బాధించవు. మనకు అదే కదా కావాలి, మనకు కావాల్సింది అదే కదా. సో అందువల్ల దీనికోసం మనం ప్రయత్నం చేయాలి అని స్వామీజీ చెప్తున్నారు. సో జ్ఞాని యొక్క మెడిటేషన్ ఎలా ఉంటుందన్నమాట, ఎంతసేపు ఏదొచ్చినా సరే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఆ చైతన్యం సచ్చిదానందమే సత్యము, అది ఒక్కటే ఉంది ఈ ప్రపంచంలో అని చెప్పి నేతి 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 అని చెప్పి ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం తెలిసిందో అప్పుడు ఇదే భగవంతుడు. ఫస్ట్ ఇది భగవంతుడు కాదు, తర్వాత భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఇది భగవంతుడిదే మరొక రూపం అన్నది అర్థమవుతుంది. సో ఇది జ్ఞాని పొందేటటువంటి లాభం ఇది అనమాట. మొన్నే మేము ఒక పుస్తకంలో చదువుతున్నాము, స్వామి భూతేశానందజీ మహారాజ్, తెలుసు కదా మీకు, ఆయన భూతేశానందజీ మహారాజ్ చూశారుగా. వారు ఉత్తరకాశీలో తపస్సు చేసుకున్నారు 2 సంవత్సరాలు. చాలా అద్భుతమైనటువంటి అది చాప్టర్, అది చాలా గొప్ప తపస్సు చేశారు. 2 ఏళ్ళు సెలవు అడిగి వేలూరు మఠం నుంచి చేస్తారనమాట. ఆయన ఈ మధ్య అది బయటకు వచ్చింది, ఎవరికి తెలియదు. ఆయన ఒకరోజు మీకు అనుభూతికి ఏం కలిగిందని అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట, ఒకరోజు నేను కూర్చుని ఉండగానే మొత్తం అంతా మాయమైపోయింది, చుట్టూ ఉన్న ప్రపంచం, నా శరీరం ఏమీ తెలియదు, కేవలం ఒక ప్రెజెన్స్ అనమాట. ప్రెజెన్స్ ఒక్కటే తెలుస్తుంది నాకు. అలా చాలాసేపు అలా ఉండిపోయాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నాకు భగవంతుడు ఇది నాకు కల్పించాడు ఈరోజు, అంటే విపరీతమైన ఆనందం కలుగుతుంది. అప్పుడు లోపలికి ఈయన అక్కడ గంగాధారలో కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తర్వాత వెళ్ళి శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి ఒకటే ఏడ్చారట, నాకు ఈరోజు నాకు ఆత్మానుభూతి నువ్వు కలిగించావు అని చెప్పి ఆయన అంటారనమాట. సో అది కలిగిన తర్వాత ఆయన వచ్చి ఎన్ని రకాల పనులు చేశారు. అప్పట్లో స్వాతంత్ర్యం రాకముందు మనకి ఎన్ని నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి సెంటర్స్లో తినడానికి తిండి ఉండేది కాదు. అప్పట్లో మన స్వాతంత్రం వచ్చే ముందు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి రోజుకి 1200 మంది వచ్చి వాళ్ళ శిబిరాల్లో ఉండేవారట. వాళ్ళకందరికీ వీళ్ళు సర్వ్ చేయాలి. 1200 మంది వస్తే అందులో 900 మంది చనిపోయేవారట. అంతా మీకు బర్మా నుంచి వాళ్ళందరూ కూడా సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అనమాట. ఇలాంటి చాలా రకాలంటే లోపల ఒక అనుభూతిని పొందిన తర్వాత ఆ సేవ అన్నది చేయడం అన్నది ఒక అద్భుతమైన విషయం అన్నమాట. సో ఇటువంటి మహానుభావులు అందరూ ఉన్నారు. ఇటువంటి జ్ఞానాన్ని పొంది తరువాత మీరు చక్కగా ప్రపంచాన్ని ఎంజాయ్ చేయొచ్చు, భక్తి మార్గాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందులో రకరకాలు. దీని తర్వాత కూడా ఇదే ఆత్మానుభూతి ఒక్కటే మనకి చరమ అవస్థ కాదు. ఆత్మానుభూతి తర్వాత బ్రహ్మానుభూతి అంటారు. నేను శరీరాన్ని కాదు ఆత్మని అన్న విషయం అర్థమైన తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా అటువంటి వస్తువుతో నిండి ఉంది అన్న అనుభూతి కలిగినప్పుడే చరమ స్థితికి మనం చేరుకుంటాం. అదే రామకృష్ణ శారద మిషన్ కానీ రామకృష్ణ మిషన్ కానీ దీనికి మోటో ఏంటి, ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ. ఫస్ట్ ఏం చేయాలి,
మన యొక్క మోక్షానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నాలో స్వార్థం, మలినత ఇవన్నీ కూడా పోవాలి. పోయిన తరువాత జగద్హితం చేస్తే అప్పుడు మనం సరైన సేవ చేయగలుగుతాం. లేకపోతే చేస్తాం, వాళ్ళు వెంటనే కోపం వస్తుంది, కొంచెం అటు ఇటు అయితే కోపం వస్తుంది, విసుగు వస్తుంది. ఇది సరైన సేవ కాదు. ఎప్పుడైతే మనకు ఆత్మానుభూతి కలిగిందో అప్పుడే అనమాట. అందుకే జీవితంలో సాధనకి చాలా ప్రాముఖ్యతనివ్వాలి మనం. సాధనకి ఎవరైనా సరే మామూలు కొట్టుకుపోతే రకరకాల పనులు అయిపోతూ ఉంటాయి, కానీ అది సరైన పని కాదనమాట. ఎప్పుడైతే మనలో కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిందో ఈ ప్రపంచం యొక్క తత్వం, ఈ భగవంతుని యొక్క తత్వం ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడే నిజమైన సేవను మనం ఇవ్వగలుగుతాం అందరికీ కూడా నిస్వార్థంగా. అప్పుడు విసుగు రాదు, ఏమీ రాదు, ఎదుటివాళ్ళు తప్పులు మనకు కనిపించవు. అదనమాట. అంతవరకు మనం కొట్టుకోవాల్సింది, ఇలాగే కొట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందే. సో ఈ ఆత్మానుభూతి అన్నది, ఆత్మనో మోక్షార్థం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం ఈ ప్రపంచంలో మనం భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోగలగాలి, దానికోసం ప్రయత్నించాలి. అదే మనం ఎక్కడున్నాం అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. అక్కడ నుంచి మనం ఒక్కొక్కడు ముందు వేసుకుంటూ వెళ్ళాలి. వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నెమ్మదిగా అది కలిగితే దాని తరువాత అంటే ఆ కలిగే వరకు మనం పని చేయకూడదా అంటే పని చేయకుండా ఉండలేం కదా. చేస్తాము, ప్రతి నిమిషంలో కొంచెం పడుతూ లేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. మళ్ళీ పని ద్వారానే మన యొక్క బలహీనతలు బయటకు వస్తూ ఉంటాయి. పని ద్వారానే మన యొక్క బలహీనతలు తెలుస్తాయి. నేను ఒక్కడిని ఉండి ఎక్కడ లేకపోతే నేను ఒక పెద్ద యోగి ఉండడం చాలా ఈజీ అనమాట. ఒక్కళ్ళు ఉండి మహానుభావులు మహాత్ములు అనిపించుకోవడం చాలా ఈజీ. కానీ నలుగురితో పని చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క బలహీనతలని మనకు తెలియకుండానే బయటకు వస్తాయి. సో అది మనం చూసుకుంటూ దాన్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి. అంతవరకు పని అన్నది మనకి సాధనకు ఉపయోగపడుతుంది. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత పని అన్నది ఒక ఆనందం అన్నమాట, ఒక ఆనందాన్ని కలిగిస్తుంది మనకి. అది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విష్ణుమూర్తి అంటే మనిషి తన యొక్క ఆకారంలో దేవుణ్ణి ఊహించుకున్నాడు కదా. అయితే మరి పాల సముద్రాలు, తర్వాత ఏంటంటారు కలవ పూలు, ఇవన్నీ కూడా ఊహలే. లేకపోతే విష్ణుమూర్తి కోసం అందులో పెద్ద కలవ పువ్వు ఒకటి తయారు చేయించి అక్కడ పడుకోబెట్టారనుకుంటున్నారా? ఎవ్రీథింగ్ ఈజ్ సింబాలిక్. మన దాంట్లో హిందూ రిలీజియన్లో ఎవ్రీథింగ్ ఈజ్ సింబాలిక్. ఇమేజ్ అంటే దాని వెనుక భావం చాలా ఉంటుంది. మీరు ఆ కలవ పువ్వు ఏదైతే అన్నారో దాని వెనుక భావం చాలా ఉంటుంది. చెప్పండి, కలవ పువ్వు ఎందుకు తీసుకున్నారు, మందార పువ్వు ఎందుకు తీసుకోలేదు? చెప్పగలరా? చెప్పండి. కరెక్ట్. మొట్టమొదటిది బురదలో నుంచి బయటకు వస్తుంది. బురదలో నుంచి బయటకు వస్తుందంటే ఈ సంసారం అన్నది మనకు అటువంటిది, బురద లాంటిదే వస్తుంది. కానీ బురద దానికి అంటుతుందా? చూడండి, నెంబర్ 1 క్వాలిటీ వచ్చి దాని తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసి పైకి ఏం చేస్తుంది? అత్యంత చక్కటి పుష్పాన్ని, ఆ పుష్పం ఎప్పుడు మీకు ఈ చంద్రకిరణాలకి సూర్యకిరణాలకి ఆ యొక్క దానికి వికసిస్తుంది, జ్ఞానానికి అది వికసిస్తుంది. ఆ పుష్పం మన హృదయానికి గుర్తుంది, అది వికసిస్తుంది. ఆ వికసన సహస్రదళ పద్మాలు కూడా ఉన్నాయి కదా, అన్ని దళాలుగా వికసిస్తుంది. సో ఇది అక్కడ మధ్యలో కూర్చోవడానికి ప్లేస్ కింద కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ చూసి ఒక మంచి భావం ఎవరిలో ఉదయించింది. అది ఉదయించి ఆయన ఏం చేశారనమాట, భగవంతుని అందులో కూర్చోబెట్టారు ఈ భావం కోసం. అర్థమైందా? సో ఇలాగ ప్రతి దానికి వెనుక మన భారతదేశంలో ఒక భావం ఉంటుంది. ఈవెన్ మీకు ఈ కాళికామాత శివుడి పైన నుంచొని ఉంటుంది కదా, దానికి అర్థం చెప్పగలరా మీరు? ఇప్పుడు వెస్టర్నర్స్ కూడా దానికి ఆ సింబల్ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళు ఎన్నో వ్యాసాలు రాస్తున్నారు. శివశక్తి అన్నది మొత్తం ఈ ప్రపంచాన్ని మనకి తెలియజేస్తుంది. శివశక్తి అనేది ప్రపంచం యొక్క ఒక డైనమిక్ అండ్ స్టాటిక్, ఇవి రెండింటి కలయికే ప్రపంచం. దాన్నే శివుడు శక్తి అంటాం మనం. ఇప్పుడు మనకు తెలుసు కదా, మనం అక్కడికి వెళ్ళినప్పుడు మూన్ పైకి వెళ్ళారు కదా మన వాళ్ళు, వెళ్ళినప్పుడు ఏం పేరు పెట్టారు అక్కడ? ఆ పాయింట్కి ఎక్కడైతే మనది ఆ రోవర్ కింద దిగిందో చంద్రయాన్ ఏం పేరు పెట్టారు? శివశక్తి అని పెట్టారు. మీకు అది జనరల్ నాలెడ్జ్ పాయింట్ కూడా శివశక్తి అని పెట్టారు. మన యొక్క ఇండియన్ ఫిలాసఫీలో శివ అంటే స్టాటిక్,
ఎప్పుడు అలా స్థిరంగా ఉండేది. శక్తి అంటే ఎప్పుడు డైనమిక్తో తిరుగుతూ ఉండేది. ఈ శివ అన్నది చైతన్యానికి ప్రతీక. శక్తి అన్నది దేనికి ప్రతీక? సృష్టికి ప్రతీక. సృష్టి స్థితి లయ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ బేసిస్ శివ అన్నది అది లేకపోతే దీనికి ఆధారం లేదు. శక్తికి ఆధారం కావాలి. సో ఈ శివశక్తి అన్నది ఎంత సింబాలిక్. ఎప్పుడో ఎవరో ఒక ఋషి ధ్యానం చేస్తున్నారు, ఈ ప్రపంచంలో యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి, ప్రపంచం ఏంటి అసలు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకి సడన్గా ఇది వచ్చిందనమాట. ఈ ఇమేజ్ అనేది ఆయనకు కనిపించింది. ఆయన అనుభూతి చెందారు అది. అందుకే అది ఇప్పుడు మనకది చలామణి అయింది అనమాట. అప్పటి నుంచి కూడా శివశక్తి అనేది, ఆ శక్తి అనేది కాళికాదేవిని మళ్ళీ ఎలా చూపిస్తారు? అక్కడ ఒక అందమైన స్త్రీగా చూపించలేదు కదా. ఎలా చూపించారు? భయంకరంగా చూపించారు. ఒక పక్క నుంచి సంహారం చేస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి వరాలు ఇస్తూ ఉంటుంది. సృష్టి స్థితి లయ మొత్తం జరుగుతూ ఉంటుంది. ప్రళయతాండవం చేస్తూ ఉంటుంది, విలయతాండవం చేస్తూ ఉంటుంది. సో ఇదనమాట ఈ సృష్టి యొక్క మనం యాక్సెప్ట్ చేయాలి కదా. సృష్టిలో నాకు అన్నీ కూడా పాజిటివ్గా కావాలంటే రాదు కదా. సో అది మనకు చూపించడానికి అక్కడ ఆ యొక్క ఋషి ఎవరైతే ధ్యానం చేశారో ఆయనకి కనిపించినటువంటి అది సింబల్. అది ఆయన కనిపించినట్టు దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఒక విగ్రహం కట్టారు, ఒక గుడి కట్టారు. దాని నుంచి ఆ పూజ మొదలైపోయింది. ప్రతిదీ ఇంతే. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రీసెంట్గా వచ్చింది, మీరు సద్గురు అని వినే ఉంటారు కదా. సద్గురు ఆయన ఈషా ఫౌండేషన్ పెట్టారు చూడండి. ఈషా ఫౌండేషన్లో ఆయన ఇప్పుడు కొత్తగా ఆయన ఒక లింగాకారంలో ఏదో వచ్చి ఆయన ప్రతిష్ఠ చేశారు. అది దాన్ని మనం చాలామంది విమర్శిస్తూ ఉంటారు. వదిలేసేయండి. అక్కడ ఆయన సాధన చేశారు, అనుభూతి కలిగింది. అది తప్ప రైటా, వేరే వాళ్ళని దాన్ని విమర్శిస్తుంటారు. ఇదంతా కరెక్ట్ కాదు. అది మనకి ఏ అధికారం లేదు. ఇప్పుడు అందులో మొత్తం అది 6 చక్రాలు ఉండే ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు ఆయన. ధ్యానలింగం ఉంటారని. ధ్యానంతో ఒక్కొక్క చక్రాన్ని ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళి దాన్ని పాదరసంతో అది నింపారు. పాదరసం అది లింగం. అది పాదరసంతో చేయడం వల్ల దానిలో ఉన్న శక్తి బయటికి పోదనమాట. లింగం పట్టి ఉంచుతుంది. ఇదంతా కూడా సైంటిఫిక్గా చాలా ఉన్నాయి థియరీస్. సో అది పట్టి ఉంచుతుంది అందులో ఉన్న ఎనర్జీ. సో తన స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే సాధన చేశారో దాన్ని ట్రాన్స్ఫర్ చేశారనమాట. తరువాత అందులో శక్తికి ఆయన వేరే లింగ భైరవని మీరు చూసారు లేదు, ఈ మధ్య మొత్తం వస్తుంది. అది ఆయనకి ఏ అనుభూతి అయిందో మనకు తెలియదు. దానికి ఒక కాంక్రీట్ ఫామ్ ఇచ్చారు ఆయన. ఇచ్చి అది శక్తి స్వరూపం, అది శివ, ఇది శక్తి, ఇవి రెండు లేకుండా ఇది అవ్వదు ఇచ్చారు. చూసారా, ఇది కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది మళ్ళీ. అది వ్యాలిడ్ అనమాట. ఎలా తెలుస్తుంది మీకు అనుభూతి ఎంత డీప్గా ఉంటుందంటే ఎవరు ఎన్నన్నా మీరు అది పోదు. అది ఎవరు ఎన్ని విమర్శించినా అది పోదు. సో ఆ విధంగా అది లోపల ఉన్నటువంటి అనుభూతి భావం రూపంలోకి వచ్చి ఆ భావం అన్నది బయట గుడి రూపంలోకి వస్తుంది. అందుకనే మన గుళ్ళు మామూలు గుళ్ళు కాదు. మామూలు దేవాలయాలంటే ఏదో కన్స్ట్రక్షన్ చేసేసి లోపల ఫోటో పెట్టడం కాదు. అది మన దేవాలయాలన్నీ కూడా యంత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి దాని వెనుక ఎన్నో మహాత్ముల యొక్క జీవితాలు ఉన్నాయి, సాధనలు ఉన్నాయి. సో ప్రతీది కూడా అనమాట. ఇప్పుడు నెమ్మదిగా పైకి వస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ చేసి అందరికీ మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పర్పస్తో చేసినాం అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక యంత్రం ఉంటుంది, అన్నీ ఒకేలా ఉండవు. ఒక్కొక్క దగ్గర ఒక శక్తి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి సాధనకు వచ్చినటువంటి రకరకాల ఇమేజెస్ అన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమేజెస్ అన్నవి ఈ ఋషులు మామూలుగా జస్ట్ ఏదో ఆర్టిస్ట్ వేసినవి కాదు. ఇది ఋషుల యొక్క అనుభూతి నుంచి వచ్చినవి. అవి అనుభూతి వెనుక అనంతమైన భావం ఉంది. ఆ భావాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. సో అర్థమైందా? సో మన హిందూ ధర్మం అది సనాతన ధర్మం, దానికి ఎప్పుడు నేషనల్ లేదు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి సత్యం నుంచి అది వచ్చిందనమాట. ఈరోజు మళ్ళీ మనుషులు ఉన్న రోజులు అది ఉంటుంది. అది సో ఇదేదో జస్ట్ ఒక బుక్ మీద దాని మీద వచ్చింది కాదు. ఇది చాలా లోతైనది అనమాట. మనం అందరూ కూడా తెలుసుకోవాలి, బాగా లోతుగా తెలుసుకోవాలి దీని గురించి. అద్భుతం అన్నమాట. సరే, మీకు అర్థమైందా చెప్పింది? ఇంకా ప్రశ్నలు ఏం లేవుగా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.
हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु।